నిన్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ఫ్లైట్లో వచ్చి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెల్లో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పండుగలు చేసుకోండి, ఆ రకంగా పండుగలు చేసుకునేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని చెప్పి మాట్లాడాడు. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉపాధి కూలీ అంటే కూలీ అని పిలిచడానికి కూడా అతను సంశయిస్తూ ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా అతని మనసుకు అంగీకరించలేకపోయింది. కూలీ అనేటువంటి పదమే మార్చాలా అన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతూ ఉన్నాం. గతంలో ఈ రాష్ట్ర ప్రజలకు నేను పెద్ద కూలీగా ఉంటా, మీకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడు ఉంటా అని చెప్పి అనేక రకాలైనటువంటి జిమ్మిక్కు మాటలన్నీ మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూలీ అనేటువంటి పదం ఉచ్చరించడానికే నా మనసు అంగీకరించడం లేదంటే పవన్ కళ్యాణ్ గారు నీకు ప్రజల పట్ల, ఉపాధి హామీ కూలీల పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉంది? ఈరోజు అధికారానికి ముందు ఒక రకం, అధికారం వచ్చిన తర్వాత ఒక రకం, ఈరోజు జిత్తులు మారి వేషాలు వేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇది ఎంత మటుకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అంటే దాదాపు 11 వారాలు పాటు ఈరోజు ఉపాధి హామీ పనులకు కూలీలకు హాజరైనటువంటి కూలీలకు కూడా ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూడా కూలీల డబ్బులు చెల్లించకపోతే ఆ నిరుపేదలు ఈరోజు జాబ్ కార్డు ఆధారంగా ఈరోజు గ్రామాల్లో ఎండాకాలం ఈరోజు రాయలసీమలో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు పనులు లేక, వ్యవసాయ పనులు లేక ఈరోజు ఉపాధి హామీ కూలీలకు వెళ్తే ఆ కూలీ డబ్బులు కూడా నేటికి కూడా అందకపోతే ఏ రకమైనటువంటి పండగ చేసుకోవాలో ఈరోజు మీ కూటమి ప్రభుత్వమే ఈరోజు ప్రజలకు ఆ ఫార్ములా ఏదైనా కనుక్కుంటే ఆ ఫార్ములా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది. అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ఆర్డీ మినిస్టర్ కేంద్రంలో. ఇక్కడ మీరు మా బలమైనటువంటి ప్రభుత్వము, మా ద్వారానే నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మీరు బాజాలు మోదుకునేటువంటి వాళ్ళు ఈరోజు కూడా 11 వారాలు అయినప్పటికీ కూడా ఎక్కడే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం కూలీలకు డబ్బులు ఇప్పించలేనటువంటి అయోగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఈ రాష్ట్రంలో పండుగ చేసుకోవాలా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గతంలో నుంచి మేము చెప్తున్నాం ఉపాధి హామీ కూలీల్లో, ఉపాధి హామీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందని చెప్పి. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మేట్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఫీల్డ్ అసిస్టెంట్ కింద, వీళ్ళు 50 మందికి ఒకరు ఉంటారు. ఈ మేట్లు అనేటువంటి దాన్ని కూడా ఒక పోస్టులుగా చిత్రీకరించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పోస్టులను 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ యొక్క మేట్ల పదవులను కూడా ఈరోజు వేలం రూపంలో నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వేలం వేసి ఈ పోస్టులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి మాట వాస్తవం కాదా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ రకమైనటువంటి పోస్టులను వేలం పెట్టి అమ్ముకున్నందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ యొక్క మేట్ల పనితనం ఏమంటే ఆ యొక్క మేట్లు ఏం చేయాలంటే కూలీలను పనికి తీసుకురావడం, మేట్ల యొక్క పని. ఆ మేట్ అనేటువంటి వ్యక్తి కూలీలను పనికి తీసుకురావడము, ఆ కూలీలకు అటెండెన్స్ వేయడం. మేట్లు అనేటువంటి పదవులు తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకుంటారనేందు ద్వారా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి జాబ్ కార్డు హోల్డర్స్తో ఆ కార్డులన్నీ కలెక్ట్ చేసుకుని మీరు ఏ పనులకు రావాల్సిన అవసరం లే, మీకు వారానికి 500 నుంచి 300 నుంచి 500 రూపాయల మధ్యలో మేము చెల్లిస్తాం, ఆ కార్డులన్నీ మాకు ఇవ్వండి అని చెప్పి ఆ మేట్లన్నీ కూడా ఆ కార్డులు కలెక్ట్ చేసుకొని దొంగగా సంతకాలు అటెండెన్స్ వేసుకొని ఆ డబ్బంతా కూడా డ్రా చేసుకొని ఈరోజు గ్రామాల్లో నిజమైనటువంటి జాబ్ హోల్డర్స్ అందరికీ కూడా ఈరోజు ఈరోజు చేతులు పెడుతున్నందుకు, ఈరోజు ప్రజల నెత్తిన చెటకోపం పెడుతున్నందుకు ఈరోజు పండుగ చేసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ భారతదేశ చరిత్రలో కని విని ఎరుగనటువంటి పద్ధతిలో ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, అదేవిధంగా ఈరోజు మీకు కావలసినటువంటి మంది మాదిగలకు ఈరోజు ఆ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కడుపులు నింపేకి ఉపయోగించుకుంటానందుకు ఈరోజు ఇక రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మార్చి 30 తేదీకి పాత పనులన్నింటినీ కంప్లీట్ చేసుకొని ఆ యొక్క కూలీ నిధులన్నింటినీ కూడా విడుదల చేసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం ఆ భారతదేశంలో ఆనవాయితీ ప్రకారం కొత్త పనులు స్టార్ట్ చేయాల. కానీ ఈ రోజుకి కూడా పాత పనులకి పేమెంట్లు లేవు, కొత్త పనులకి దిక్కే లేదు. మరి ఏ రకమైనటువంటి పండుగ చేసుకోవాలో పవన్ కళ్యాణ్ ఈరోజు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకు, నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 74 లక్షల మంది ఈరోజు జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. దీంట్లో యాక్టివ్ జాబ్ కార్డు హోల్డర్స్
47 లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళకు పని కల్పించకపోతే వీళ్ళు వలసలు వెళ్ళాలరా? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలను వలసలకు ప్రోత్సహిస్తున్నందుకు ఈరోజు పండుగ చేసుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు వీళ్ళకు ఎక్కడే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న సంక్షేమ కార్యక్రమం కింద ₹1 నిధులు ఇవ్వడం లేదు. మరి ఈరోజు కష్టపడి పని చేసుకుంటే ఆ పని చేసినటువంటి శ్రామికులకు జీతాలు ఈ రోజు కూడా, కూలీలకు నిధులు ఈ రోజు కూడా ఇవ్వలే. మరి ఈ రాష్ట్రంలో బతకలేనటువంటి నిరుద్యోగుల నిర్భాగ్యులందరూ కూడా ఈరోజు పక్క రాష్ట్రాలకు మీరు తరలి వెళ్ళండి, ఎందుకంటే ఆ నిధులన్నింటినీ కూడా మా కార్యకర్తలకు, మా నాయకులకు దోచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పకనే చెప్పుతున్నందుకు ఈరోజు పండుగ చేసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ 100 మాదిగకు సంబంధించినటువంటి తోకపత్రిక రాసింది. ఉపాధిలో అంబుడ్స్మెన్ ఉన్నట్ట లేనట్ట, ఉపాధి హామీ పథకంలో అవినీతిని నియంత్రించేందుకు ప్రధానంగా పనిచేసేటువంటి అంబుడ్స్మెన్ వ్యవస్థ రాష్ట్రంలో ఉందా లేదా అని ఈరోజు జ్యోతి పత్రికలోని పెద్ద ఎత్తున కథనం రాసింది. ఇది మేము రాసింది కాదు, అదే మా పత్రికలు రాస్తే మీ పత్రికలు కాబట్టి రాసినాయని చెప్పేసి ఈరోజు మీరు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తారు. మీ పత్రికే రాసింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 8 ఉమ్మడి జిల్లాలు ఉంటే ఈ రోజు కూడా అంబుడ్స్మెన్ల పదవీ కాలం గత ఏడాది జూన్తో ముగిసింది. వారిని తిరిగి కొనసాగించాలంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి వారికి రెన్యువల్ చేయాలి. 9 నెలలు అవుతున్నా నేటికి రెన్యువల్ చేయలేదు, తొలగించడం లేదు. దీంతో వారు విధుల్లో ఉన్నారా లేదా అనేటువంటి పెద్ద సందిగ్ధం ఈరోజు రాష్ట్రంలో నెలకొంది అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. మరి ఈరోజు మేము చెప్తున్నటువంటి అవినీతి, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ఆ అవినీతిని ఈరోజు అరికట్టాలంటే అంబుడ్స్మెన్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్రలో భాగం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇంకొక దురదృష్టమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మామూలుగా దేశంలో, భారతదేశంలో ఎక్కడైనా కూడా ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం అంటే పంచాయతీరాజ్కి అంతో ఇంతో నిధులు ఇవ్వడము, వాటిని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు గతంలో కేంద్రం విడుదల చేసినటువంటి 500 కోట్లను కూడా ఇక్కడ మనం చూస్తే ఒక డిఓడి కోల్లో ₹3,86,350 ఉంటే దీంట్లో 0. అంటే ఈ 20 రోజుల్లో పంచాయతీల్లో నిధులు, జిల్లా పరిషత్లో కావచ్చు, మండల పరిషత్లో కావచ్చు, పంచాయతీల్లో ఉన్నటువంటి నిధుల్ని కూడా CFMS ద్వారా జీరో చేసేసి ఆ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు. మరి దీనికి పండుగ చేసుకోవాలన్నా? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 4 నెలల కిందట 1120 కోట్లు విడుదల చేసింది 15th ఫైనాన్స్ కమిషన్. ఈ రోజుకు కూడా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. ఈ రోజుకు కూడా పంచాయతీ నిధుల్లో ఎక్కడ కూడా జమ చేయలేదు. మరి ఎలా పండుగ చేసుకోవాలా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు గ్రామాల్లో ఎక్కడికెక్కడక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు సర్పంచుల మీద ఎక్కడికెక్కడక్కడ భౌతికమైనటువంటి దాడులు, ఈరోజు వాళ్ళకి చెక్ పవర్ని రద్దు చేయడం, ఈ రకమైనటువంటివి పెద్ద ఎత్తున చేస్తున్నారు. అందరికీ తార్కాణం ఈరోజు చెన్నముక్కపల్లి రాయచోటి మండలం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెక్ పవర్ని రద్దు చేసి సస్పెండ్ చేశారు. ఎందుకయ్యా అంటే గౌరవ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు యువజన క్రీడా శాఖ మంత్రులు వారి నిర్దేశం మేరకు ఎక్కడైనా పల్లెల్లో ఏదైనా అలిగేషన్ వస్తే అక్కడ స్థానిక ప్రజలు కంప్లైంట్ చేస్తే దాని మీద విచారణ చేసి ఎక్కడైనా చెక్ పవర్లు క్యాన్సిల్ చేసేదో తగు విచారణ చేసి తగు యాక్షన్ తీసుకోవాలా. కానీ అధికారులు నిర్లజ్జగా కేవలం ఇక మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మోచేతి నీళ్లు తాగడంలో మేము సైతం అని చెప్పేసి డైరెక్ట్గా రాయబడ్డారు ప్రొసీడింగ్స్. మంత్రి చెప్పినాడు కాబట్టి మేము ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ఇది ఏ రకమైనటువంటి సమంజసము అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ని అడుగుతా ఉన్నా. ఈ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నందుకు ఈరోజు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పండుగ చేసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఇంకొక విచిత్రమైనటువంటి పరిస్థితి, ఈరోజు ఈ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే జెడ్పీ చైర్మన్లు ఉమ్మడి జిల్లాలకు 13 ఉమ్మడి జిల్లాలు ఉంటే 13 ఉమ్మడి జిల్లా పరిషత్తులకు 13 మంది చైర్మన్లు ఉంటే ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు GOMS నంబర్ 431 డేట్ 15/11/1997లో వీళ్ళందరినీ కూడా స్టేట్ మినిస్టర్ ర్యాంకుగా వాళ్ళందరినీ కూడా గుర్తించి జీవో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా గన్మెన్లు ఉంటారు. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్లు అందరికీ కూడా గన్మెన్లు తొలగించేసింది.
చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విడుదల చేసినటువంటి జీవోని నువ్వే అమలు చేయడం లేదు ఎందుకు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు ఈ రాష్ట్రంలో చేసినటువంటి నేరం ఏంటంటే, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్లుగా ప్రజల చేత ఎన్నుకోబడినారనేటువంటి ఒకే ఒక్క కారణం చేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 మంది జిల్లా పరిషత్ చైర్మన్లకు గన్మెన్లు తొలగించారు. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదేనా? నువ్వు ఇచ్చినటువంటి జీవో 1997లో జీవో ఇస్తే నువ్వు ఇచ్చినటువంటి జీవోను కూడా నువ్వు అమలు పరచలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు. అంటే నువ్వు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ముఖ్యమంత్రివే, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కూటమి నేతలకు, నీకు ఓట్లేసినటువంటి వారికి మాత్రమే ముఖ్యమంత్రివే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇదే మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడక్కడ ఈరోజు వాళ్ళు మేము ఎలాగ జీవించాలని చెప్పేసి తటపాటి ఇచ్చినటువంటి తరుణంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రతి ప్రాణం కూడా విలువైనది ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రోటోకాల్కి సంబంధం లేకోకుండా మీ నాయకులకు గన్మెన్లు అందించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది సువిశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి కనీస అర్హత అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అటువంటిది నువ్వు ఇచ్చినటువంటి జీవోని నువ్వే అపహాస్యం చేస్తూ ఈరోజు జిల్లా పరిషత్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లందరికీ కూడా గన్మెన్లు తొలగించడం ఎంత మటుకు సమంజసం? ఈరోజు వాళ్ళందరికీ కూడా తిరిగి గన్మెన్లను పునరుద్ధరించాలా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో కిందికి మీదికి మొత్తం అవినీతిమయంతో నిండా మునిగిపోయి ఈరోజు ఇక ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అదేవిధంగా సర్పంచులు కావచ్చు, ఈరోజు అనేక అవమానాలకు ఈరోజు గురవుతున్నటువంటి నేపథ్యం ఇక రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.